క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, నిత్యము నిన్నే ఆరాధింతుము అనే ఈ ఆరాధనకు మిమ్మందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. వేకువ జామున మనమందరము కలిసి చేస్తున్నటువంటి ఈ ఆరాధన మన కుటుంబాలకు, మన బిడ్డలకు ఆశీర్వాదకరంగా మారాలి అని, మనం చేసే ప్రతి పనిలో దేవుని యొక్క ఆశీర్వాదము, కృప ఉండాలి అని ఈ ఆరాధనను మీ అందరి కొరకు, మీ అందరి కుటుంబాల కొరకు, మీ అందరి ప్రత్యేకమైన ఉద్దేశాల కొరకు సమర్పిస్తూ ఉన్నాను. రండి, అందరము కలిసి ఆ గొప్ప దేవుని ఆరాధించి మహిమపరుచుకుందాం. మాట్లాడవా యేసయ్యా, మాతో మాట్లాడవా యేసయ్యా. 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 మాలో ఏమైనా పాపమున్నదా, మాలో ఏమైనా దోషమున్నదా, మాలో ఏమైనా పాపమున్నదా, మాలో ఏమైనా దోషమున్నదా. పాపము క్షమించి దోషము తొలగించి, పాపము క్షమించి దోషము తొలగించి, పాపము క్షమించి శాపము తొలగించి, పాపము క్షమించి శాపము తొలగించి. మాట్లాడవా యేసయ్యా, స్తోత్రమయ్యా. మాతో మాట్లాడవా యేసయ్యా. మాట్లాడవా యేసయ్యా, మాతో మాట్లాడవా యేసయ్యా. యేసయ్యా, ఈ వేకువ జామున కుటుంబ సమేతముగా మేమందరం కూడా మీ ముందు మోకరించి ప్రభు ప్రార్థిస్తూ ఉండగా, ప్రభా మా పాప శాపములను తొలగించి ప్రభా నీ కనికర హృదయముతో మాతో మాట్లాడమని ప్రార్థిస్తున్నాం. ప్రభా ఎన్నో బాధలు ప్రభా, చెప్పుకోలేనటువంటి సమస్యలు ప్రభా, చెప్పుకోలేనటువంటి వేదనలు ప్రభా, ఏ నర మాత్రుడు తీర్చలేనటువంటి బాధలతో ఉన్నాం ప్రభా. అది మీకు మాత్రమే సాధ్యం యేసయ్యా, అవి మీరు మాత్రమే తొలగించగలరు యేసయ్యా. విశ్వాసముతో, నమ్మకముతో ప్రభా మీ ముందు మోకరించి అడుగుతున్నాము దేవా. మాతో మాట్లాడి మా పాప శాపములను, మా వ్యాధి బాధలను తొలగించి ప్రభా మమ్ము ఆశీర్వదించమని వేడుకుంటున్నాము తండ్రి అని ఆ గొప్ప దేవుని ఆరాధించుకుందాం. చెప్పలేని బాధలు ఎన్నో హృదయము నిండా ఉన్నవి దేవా. 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 నీకు మరుగైనవి
మాతో మాట్లాడవా యేసయ్యా, మాట్లాడవా యేసయ్యా, నాతో మాట్లాడవా యేసయ్యా, మాట్లాడవా యేసయ్యా, స్తోత్రమయ్యా, మాతో మాట్లాడవా యేసయ్యా, మాట్లాడవా యేసయ్యా, యేసు నాతో మాట్లాడవా యేసయ్యా, ఎవరికి చెప్పుకున్నా మా బాధలు తీర్చే వాళ్ళే లేరయ్యా, మా సమస్యలను తొలగించే వాళ్ళే లేరయ్యా. తల్లిగా తండ్రిగా ప్రభా మీరే మా బాధను తొలగించాలి ప్రభా, మా సమస్యను తొలగించాలి ప్రభా, మాకు విముక్తిని ప్రసాదించాలి ప్రభా, మంచి రోజులు ప్రసాదించాలి ప్రభా. ఎప్పుడు ఆ మంచి రోజులు వస్తాయో, ఎప్పుడు ఈ సమస్యలు తొలగిపోతాయో, ఎప్పుడు ఈ బాధలు తొలగిపోతాయో, ఎప్పుడు ఈ నిందలు తొలగిపోతాయో అని మీ వైపే చూస్తూ మీ మీదే భారం మోసి ప్రభా ప్రార్థిస్తూ ఉండగా యేసయ్యా మా ప్రార్థన ఆలకించమని ప్రార్థిస్తున్నాం, మా ప్రార్థనకు జవాబులు దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఈ దివ్య సప్రసాద ఆరాధన ద్వారా ప్రభా మా కుటుంబంలో శాంతి సమాధానాలు దయచేసి మా సమస్యలను కూడా తొలగించమని ప్రార్థిస్తున్నాము దేవాని. ఆ గొప్ప దేవుని ఆరాధించుకుందాం. తల్లివి నీవే, తండ్రివి నీవే, బంధువు నీవే, స్నేహము నీవే. 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 కరుణించవా యేసయ్యా, స్తోత్రమయ్యా, నన్ను కాపాడవా యేసయ్యా, కరుణించవా యేసయ్యా, నన్ను కాపాడవా యేసయ్యా, మాట్లాడవా యేసయ్యా, స్తోత్రం దేవా, మాట్లాడవా యేసయ్యా, మాట్లాడవా యేసయ్యా, నాతో మాట్లాడవా యేసయ్యా, మాట్లాడవా యేసయ్యా, మాతో మాట్లాడవా యేసయ్యా, మాట్లాడవా యేసయ్యా, నాతో మాట్లాడవా యేసయ్యా, మాట్లాడవా యేసయ్యా, స్తోత్రమయ్యా, మాతో మాట్లాడవా యేసయ్యా. చప్పట్లు కొడుతూ ఆరాధించుకుందాం. మాట్లాడవా యేసయ్యా, యేసయ్యా, నాతో మాట్లాడవా యేసయ్యా, మాతో మాట్లాడినోళ్ళు దీవించండి ప్రభా, మా సమస్యలన్నీ తొలగించండి ప్రభా, మా వ్యాధి బాధలను తొలగించండి ప్రభా. ఈ దివ్య సంప్రసాద ఆరాధన మా కుటుంబానికి మా బిడ్డలకు ఆశీర్వాదకరంగా మారాలి ప్రభా, దీవెనకరంగా మారాలి ప్రభా. ప్రతి ఒక్క బిడ్డ కూడా దీవించబడాలి దేవాన్ని. గొప్ప దేవుని ఎడుకున్నాం. మాట్లాడవా యేసయ్యా, నాతో మాట్లాడవా యేసయ్యా, 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 యేసయ్యా, నాతో మాట్లాడవా
కరుణించుమా నా యేసయ్యా. మాతో మాట్లాడవా చేతులు పైకి లేపి హల్లెలూయా 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 మోసే వారి ప్రార్థన చేస్తూ ఉండగా దేవుడు మనకు అన్ని రకాల సమస్యలు, బాధలు, వ్యాధుల నుండి విడుదలను, విముక్తిని ప్రసాదించబోతున్నాడు. హల్లెలూయా 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 వేకువ జామున నువ్వు చేస్తున్న ఈ ఆరాధన ఈ జీవితంలో ఫలించబోతూ ఉంది. గొప్ప కార్యాలు, అద్భుత కార్యాలు ఇంటిలో జరగబోతూ ఉంది. గొప్ప దేవుని ఆరాధించు. నాలో ఏమైనా పాపమున్నదా, నాలో ఏమైనా శాపమున్నదా, యేసయ్యా నన్ను కరుణించుమా. అందరూ కూడా గొప్ప దేవుని ముందు మోకరించి మన బాధలు, మన వ్యాధులు, మన కుటుంబ సమస్యలన్నీ కూడా ఆయన పాదాల మీద మోపుదాం. ఈ లోకంలో ప్రతి సమస్యకు, బాధకు, వ్యాధులకు పరిష్కార మార్గం ఆ గొప్ప దేవుడైనటువంటి యేసయ్య మాత్రమే. ఆయన నామములో ప్రార్థించగా ప్రతి ఒక్క బిడ్డకు విడుదల, స్వస్థత లభిస్తుంది. కేవలం ఆయన నామములో తప్ప ఈ నామములో కూడా మనం రక్షించబడము. ఆయన నామములో రక్షణ ఉన్నది, ఆయన నామములో విడుదల ఉన్నది, ఆయన నామములో విముక్తి ఉన్నది. గొప్ప దేవుని నామాన్ని స్మరించుకుంటూ ఆరాధించుకుంటూ ఉన్నాము. యేసయ్యా మాలో ఉన్న ప్రతి ఆటంకాన్ని, బాధను, పాపాన్ని, శాపాన్ని మీ రక్తముతో కడిగివేయమని ప్రార్థిస్తున్నాము. కేవలం మీ ద్వారా మాత్రమే ఇది సాధ్యమయ్యా. అలసిపోయాను ప్రభువా, ఎన్నో సమస్యలు, బాధలు, వ్యాధులతో తిరిగి తిరిగి అలసిపోయానయ్యా. నా బాధలు, సమస్యలు తొలగించు ప్రభువా. మీ మీద ఆధారపడుతున్న ఈ బిడ్డలందరి తరపున ప్రార్థిస్తూ ఉండగా నీ పరలోక ద్వారము తెరవబడును గాక. ఈ కాంతి, కరుణ కిరణాలు మా అందరిపై కుమ్మరించబడును గాక. మాలో ఉన్న వ్యాధులు, బాధలు, సమస్యలు, ఆటంకాలన్నీ కూడా తొలగిపోవును గాక. మాలో ఉన్న అన్ని బంధకాల నుండి విడుదల కలుగును గాక. ప్రభువా ఈ బిడ్డలను ఈ ఉదయకాల సమయంలో మీకు సమర్పిస్తూ ఉండగా నడినెత్తి నుంచి అరికాళ్ళ వరకు ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను. ఈ ఆరాధన తరువాత ఈ బిడ్డలు ఎక్కడెక్కడికి వెళ్ళబోతున్నారో, ఏ పని నిమిత్తము వెళ్ళబోతున్నారో, ఏ ఉద్దేశాలతో వెళ్ళబోతూ ఉన్నారో ప్రభా మీ చిత్తమైతే ఆ ఉద్దేశాలన్నీ కూడా నెరవేరునుగా. వారు వెళ్ళిన ప్రతి పనిలో గొప్ప విజయముతో తిరిగి వచ్చు. చిన్నారి బిడ్డలను మీకు సమర్పిస్తున్నాను. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తల్లి బిడ్డలను మీకు సమర్పిస్తూ ఉన్నాను. అనారోగ్యంతో బాధపడుతున్న ప్రతి బిడ్డను మీకు సమర్పిస్తున్నాను. అందరూ కూడా మీ కుడి చేతిని ఎక్కడెక్కడ నొప్పి, బాధ ఉందో అక్కడ మీ కుడి చేతిని ఉంచి ప్రార్థన చేయండి, దేవునికి సమర్పించండి. స్కూల్కి వెళుతున్నటువంటి బిడ్డలను మీకు సమర్పిస్తూ ఉన్నాను.
యవనస్తులను మీకు సమర్పిస్తూ ఉన్నాను ప్రభా. ఉద్యోగం కోసం, వివాహాల కోసం ఎదురు చూస్తున్న బిడ్డలందరూ మీకు సమర్పిస్తున్నాం దేవా. విదేశాలకు వెళ్ళాలని ఆశపడుతున్న బిడ్డలను, వెళ్ళిన బిడ్డలను మీకు సమర్పిస్తున్నాను ప్రభా. విదేశాల నుండి ఆరాధనలో పాలు పంచుకుంటున్న ప్రతి బిడ్డను మీకు సమర్పిస్తున్నాను దేవా. డివైన్ వాయిస్ ఐసీ ఛానల్ దీవించండి ప్రభా. ఈ ఛానల్లో మంచి మనసుతో పనిచేస్తున్న బిడ్డలందరినీ ఈ ఛానల్ ముందుకు నడిపించడానికి ఉదార స్వభావముతో ప్రభా ముందుకు వచ్చి అనేక విధాలుగా సహాయ సహకారాలు అందిస్తున్న, ప్రార్థిస్తున్న ప్రతి బిడ్డను మీకు సమర్పిస్తున్నాం ప్రభా. ఈ రోజు పుట్టినరోజు, వివాహ వార్షికోత్సవాలు, అనేక శుభకార్యాలు జరుపుకుంటున్న ప్రతి బిడ్డను మీకు సమర్పిస్తున్నాం ప్రభా. ఎవరెవరైతే మమ్మ ప్రత్యేకంగా ప్రార్థన చేయమని కోరారో ఆ బిడ్డలందరినీ కూడా సమర్పిస్తున్నాం ప్రభా. ఎవరెవరైతే దారి ప్రయాణాల్లో ఉన్నారో ఆ బిడ్డలందరినీ కూడా మీకు సమర్పిస్తున్నాము తండ్రి. మా ప్రార్థన ఆలకించి ప్రభా, ఈ దివ్య సప్రసాదము ద్వారా మమ్ము, మా కుటుంబాలను, మా బిడ్డలను ఆశీర్వదించమని ప్రార్థిస్తూ ఉన్నాను. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసయ్యా, ఈ ఆరాధనలో పాలు పంచుకుని ఉన్న ఏ ఒక్క బిడ్డను కూడా వదిలిపెట్టకుండా ప్రతి ఒక్క బిడ్డపై మీ కాంతి కిరణాలను, మీ కృపా దీవెనలను కుమ్మరించి ఆశీర్వదించమని ప్రార్థిస్తూ ఉన్నాను. చేతులు జోడించండి, ఆ గొప్ప దేవుని యొక్క ఆశీర్వాదాన్ని స్వీకరించాలి. ప్రభువు మీతో ఉండునుగాక, నీ ఆత్మతోను ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మ మనందరినీ శాంతితోను, సమాధానముతోను, ఆయురారోగ్యాలతోను సదా దీవించునుగాక. ఆమేన్. మాట్లాడవా యేసయ్యా, మాతో మాట్లాడవా యేసయ్యా. దీవించవా యేసయ్యా, నన్ను దీవించవా 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 యేసయ్యా. పరిశుద్ధ పరమదీయ సప్రసాదమునకు సదాకాలము ఆరాధన, స్తుతి, స్తోత్రము, నమస్కారములు కలుగును గాక. పరిశుద్ధ పరమదీయ సప్రసాదమునకు సదాకాలము ఆరాధన, స్తుతి, స్తోత్రము, నమస్కారములు కలుగును గాక. పరిశుద్ధ పరమదీయ సప్రసాదమునకు సదాకాలము ఆరాధనయు, స్తుతియు, స్తోత్రము, నమస్కారములు కలుగును గాక. పితా, పుత్ర, పవిత్రాత్మ దేవుడు మనందరిని దీవించి, మరి ముఖ్యంగా ఈ ఆరాధనలో పాలు పంచుకుంటూ ఉన్న ప్రతి కుటుంబాన్ని, ప్రతి బిడ్డను దీవించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్, ఆమేన్.